పియా గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ అభివృద్ధికి కాలేజ్ అల్యూమిని స్టూడెంట్స్ చేస్తున్న కృషి ప్రశంసనీయమని కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ తిరుపాణ్యం పేర్కొన్నారు. కాకినాడ పిఆర్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ అల్యూమిని సమ్మేళనం ఘనంగా జరిగింది. అల్యూమిని మాజీ జడ్పీ చైర్మన్ దున్న జనార్దనరావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ తిరుపాణ్యం ముఖ్య అతిథిగా, సంఘ గౌరవ అధ్యక్షులు కరి బామరెడ్డి విశిష్ట అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అల్యూమిని నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ప్రెసిడెంట్గా గోపాల నర్సరాజ, గౌరవ అధ్యక్షులుగా కరి బామరెడ్డి, ఉపాధ్యక్షులుగా నల్ల సత్యనారాయణమూర్తి, సెక్రటరీగా సత్యస్వరూప్, జాయింట్ సెక్రటరీగా ఇమాం మొహిద్దీన్, ట్రెజరర్గా మల్లెపూడి శ్రీనివాసరావు, ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్గా బిఎస్ మూర్తి, డాక్టర్ సత్యమూర్తి, తలాటం హరీష్, ఉషారాణిలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అల్యూమిని సమ్మేళనానికి లంచ్ను స్పాన్సర్ చేసిన సాన సతీష్ బాబు ఫౌండేషన్ చైర్మన్ తలాటం హరీష్ను పిఆర్ కాలేజ్ అల్యూమిని కమిటీ సభ్యులు శాలువా కప్పి జ్ఞాపికను బహుకరించి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు. ఈ కాలేజీ అభివృద్ధికి అనేక విధాలుగా పాటుపడుతూ ఉన్నాం. అందులో భాగంగా ఒక 65 లక్షలతోటి ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్ తరఫున ఒక ఆడిటోరియం నిర్మించడం జరిగింది. అదేవిధంగా ఒక 20-30 లక్షలతోటి కాలేజీలో గర్ల్స్ హాస్టల్లో ఉన్న విద్యార్థులందరికీ బంకర్ బెడ్స్ సప్లై చేయడం, ఒక 125 ఈ డెస్కులు అంటే చదువుకోవడానికి కావాల్సిన ఈ డెస్కులు సప్లై చేయడం, అలాగే పాడుపడిన బిల్డింగ్స్ ఉన్నాయి బీకామ్ బిఏ బ్లాక్స్ ఇదివరకు, అవన్నీ ఒక 10 లక్షలతోటి వాటిని రెనోవేట్ చేసి మళ్ళీ క్లాస్ రూములుగా ఉపయోగపడేలా తయారు చేయడం. అదేవిధంగా పిఆర్ కాలేజీకి సంబంధించిన జువాలజీ బ్లాకు 118 సంవత్సరాలది సైన్స్ కాలేజీలో ఉండేది. అది పాడుపడి అనేక విధాలుగా ఉపయోగపడడానికి వీలు లేకుండా పోతే దానికి లోకల్ పైడవారి సహాయంతో 12.5 లక్షలు ఖర్చు పెట్టి మళ్ళీ తిరిగి దాన్ని అభివృద్ధి చేసి ఆ జువాలజీ బ్లాక్ని అభివృద్ధి చేయడం జరిగింది. దాన్ని ఇప్పుడు మంచి లైబ్రరీ కింద, మంచి ల్యాబొరేటరీ కింద, మంచి మ్యూజియం కింద కాలేజీ వాడుకుంటూ ఉన్నది. అదేవిధంగా కామర్స్ బ్లాకులు 2 మేము బాగు చేసి పెట్టాము. ఒక 40 లక్షల ఖర్చుతోటి కింద సంవత్సరం ఈ తార్ రోడ్డు వేయించడం జరిగింది. మెయిన్ గేట్ నుంచి దక్షిణ వైపు గల పడమర వైపు ఉన్న కదా గేట్ వరకు ఒక 40 లక్షల రూపాయల ఖర్చుతోటి తార్ రోడ్ కూడా వేయించడం జరిగింది. ఇలాగనే అభివృద్ధి కార్యక్రమాలుకి ఈ పిఆర్ కాలేజీ పూర్వ విద్యార్థుల సంఘం తోడ్పడుతూ ఉన్నది. ఈ సంఘంలో సుమారు 700 మంది విద్యార్థులు ఉండి అనేక విధాలుగా కాలేజీ అభివృద్ధి కృషి చేస్తూ ఉన్నారు. ధన్యవాదాలు తెలియజేయడం నా ప్రథమ కర్తవ్యం. ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. మాకు కూడా చాలా సంతృప్తిగా ఉంది. ప్రిన్సిపల్ గారు కూడా వచ్చాక చాలా ఎంతో తీర్చిదిద్దారు. అంతా రూపురేఖలు మార్చేశారు. మా అసోసియేషన్ తరఫున దగ్గర 4 కోట్ల రూపాయలు డోనర్స్ మహానుభావులు ఉన్నారు, పైడవారు అలాంటి వారి దగ్గర నుంచి తీసుకొచ్చి ఎన్నో ఒక మంచి కార్యక్రమాలు చేయడం జరిగింది. ఇది మా పూర్వజన్మ అదృష్టంగా భావిస్తూ మీ అందరికీ ధన్యవాదాలు.